నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగమ్మాయి రియాక్షన్ వీడియోస్. సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే రియాక్షన్ చేస్తున్నాను కదా నేను. సో ఈ మూవీ అయితే పార్ట్గా అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మన ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో మీరు మధ్యలోంచి కాకుండా ఫస్ట్ నుంచి కూడా మీకు అంత అర్థమవుతుంది మూవీ ఏంటి అన్నది. సో ముందు పార్ట్లో అయితే వెంకటేష్ గారు నా గురించి అనేసి చెప్పారు కదండి. అది అయితే నాకు ట్విస్ట్గా అనిపిస్తుంది. ఏంటి ఆ ట్విస్టు, ఎందుకు ఈయన గురించి అన్నారు ఏంటన్నది అయితే మనం ఇప్పుడు దీంట్లో అయితే చూడాలి. సో నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూస్తారు మీరైతే. సో అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఏమనిపించిందో కామెంట్లో అయితే ఈ మూవీ గురించి చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో లెట్స్ కంటిన్యూ ది వీడియో. హలో, ఏంటో ఫోన్ చేశారు మళ్ళీ తిరిగి. కంగారు పడకండి సార్, ఆకెళ్ళ గారు నా దగ్గర సేఫ్గా ఉన్నారు. మీ దగ్గరికి సేఫ్గా రావాలంటే నాకు పని చేసి నేను ఏదో ఏం అడుగుతున్నారు. కావాలి నీకు? ఎంపీ సీటా, ఎమ్మెల్యే సీటా, డబ్బా, కాంట్రాక్టా చెప్పు. వాటన్నిటికంటే విలువైనది ఒక వ్యక్తి పరువు, ఆత్మాభిమానం. ఎవరై ఉంటారు? ఆకెళ్ళ గారు మీరు వరల్డ్ నంబర్ 1 కంపెనీకి CEO. మీ సక్సెస్ వెనక ఎవరున్నారంటే ఏం చెప్తారు? శంకర్రావు మాస్టర్ గారు కాలేజీలో నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసి ఎంకరేజ్ చేశారు. విన్నారా సీఎం గారు? ఓ ఆకెళ్ళ గారైనా సీఎంగా మీరైనా నేనైనా మన విజయం వెనుక ఒక గొప్ప గురువు ఉండే ఉంటారు. నా లైఫ్లో కూడా నా పేరు ముందు యాదగిరి అని గర్వంగా పెట్టుకున్న మా మాస్టర్ గారు ఉన్నారు. అదండి చూసారు పార్ట్ 2లో అయితే ఓ పార్ట్లో వస్తుందండి ఈ మాస్టర్ గురించి. ఇదిగోని చూపిస్తున్నారు ఇక్కడ. ఈయనకి డబ్బులు ఇస్తారు కదా ఒక పార్ట్లో అయితే. నాకు కావాల్సిన డబ్బులు వద్దని చెప్తున్నారండి ఈయన. నేను పోగొట్టుకున్న గౌరవం. ఎన్నికల రోజు సంవత్సరం క్రితం అట్టండి. ఆగండి సార్, ప్లీజ్ క్యూలో రండి. నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యా. అయినా సరే క్యూలో రండి. వీళ్ళందరూ 2-3 అంతే గంటల నుంచి కదండి. ఎండలో నిలబడి వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ క్యూలో రండి, లేదా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత రండి. ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆ తర్వాత అతను ఎమ్మెల్యేగా గెలిచి మొదటి సంతకం మా మాస్టర్ గారి జీవితం మీద పెట్టాడు. ఓ తోటి టీచర్తో అసభ్యంగా ప్రవర్తించాడని నింద వేయించాడు. అయ్యో జైల్లో కూడా పెట్టేశారండి. అయ్యో నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి ఇది. మాస్టర్గా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ఆయన ఏం చేయలేక, ఎవరి సహాయం లేక తనే ఒక ప్రశ్నగా మిగిలిపోయారు. అంటే ఈయన గురించి ఇప్పుడు తీసుకొచ్చారన్నమాట అండి ఈయన్ని. ఆకెళ్ళ గారు మీకు కావాలంటే పిల్లల చప్పట్లతో సంక్రాంతి ముగ్గుల మధ్య అదే ఊళ్ళో అదే స్కూల్లో మా మాస్టర్ గారు గర్వంగా అడుగు పెట్టాలి. చాలా బాగా ఆలోచించారండి వెంకటేష్ గారు అయితే. లేదా సీఎం గారు ఆకెళ్ళ గారి కిడ్నాప్ మ్యాటర్ అంతేండి. మరి మీలో ఎంతమందికి ఇది మంచి విషయం అనిపించిందో కామెంట్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. బట్టే పాస్ ఎమ్మెల్యే ఎవడు? అధికారంలోకి వచ్చి ఆ మాస్టర్ గారిని టార్చర్ చేశాక బద్మాష్ గాడు ఎవడు? ఆ బద్మాష్ గాడు ఓ నువ్వు వద్దన్నావు, నేనే అమ్మో ఇచ్చాను. ఈయన తెలియకుండా చాలా చేశారా? టోటల్ ఫ్యామిలీ ప్యాకేజ్ లో నన్ను టార్గెట్ చేశారా? పడిపోయింది ఈయనకి వాయింపు. హలో, ఏంది పిలిచిన? ఈయన కూడా పడిపోయింది. మాస్టర్ గారు, మీ అందరి సమక్షంలో నా తప్పును ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించండి మాస్టర్ గారు. వావ్. వావ్. పిల్లలు, మీరు లైఫ్లో సక్సెస్ అయ్యాక గెట్ టుగెదర్ అని మీరు మీ ఫ్రెండ్స్ కలవటం కాదు, మీ విజయం వెనుక మీ భుజం తట్టిన మాస్టర్ ఒకరు ఉండే ఉంటారు.
ఆయన్ని గుర్తుపెట్టుకొని కలవండి. వీలైతే ఆయన ఇంటికి వెళ్ళి భోంచేయండి. ఆయనకి ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది. ఎంతైనా మాస్టర్ గారు కదా, అంతే అండి, ఆత్మాభిమానం ఎక్కువ, కష్టం చెప్పుకోలేరు. అంతే అండి, గురువుని గుర్తుంచుకోలేని విజయం కూడా అంతే అండి. అనాది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఇది మాత్రం దయచేసి కిడ్నాప్ విషయం నేనైతే పంపిస్తున్నారు. సీఎం గారి రిక్వెస్ట్. మర్చిపోయామండి అప్ చెప్పేసారు సీఎం గారికి అయితే మా ఇన్ని. గురువు గారు కూడా కరీంనగర్ లో ఉంటారు. ఒకసారి వెళ్ళి ఆయన్ని మీకు కావాలంటే వావ్. స్పెషల్ ఫ్లైట్ ఇచ్చి మీ దగ్గరికి పంపిస్తా. మీరు ఎంత త్వరగా వీలైతే అంత అమ్మో. త్వరగా మా స్టేట్ వదిలి వెళ్ళిపోండి. వావ్, గ్రేట్ ఎస్కేప్. తేడా వస్తే గ్రేట్ ఎస్కేప్ అండి. తిరిగి నీ వైపు చూసేది ఈయన డిస్టర్బ్ అయిపోయారు. సాయి కుమార్ గారు ముందు మాట్లాడారండి, ఈయన నిజంగా డిస్టర్బ్ అయిపోతాడని, అలాగే డిస్టర్బ్ అయిపోయారు ఈయన. ఆ బీజుగాడి చేతిలో చచ్చుంటే ఇంకో అమ్మో. మెడలైనా వచ్చి ఉండేది. చివరికి దిష్టి బొమ్మ అయ్యావు. ఛీ, అది నీకు తెలుసు, అబ్బా. నీకు తెలియదు కదా. నువ్వు ఆ. ఎవరికీ చెప్పావు కదా మణికరావు. నువ్వెవరికీ చెప్పావు కదా మణికరావు. నువ్వు నీ పీల గొంతు పేలగొద్దండి బేస్. ఈరుగు ఇవి దిష్టి చేస్తున్నారు. పొరుగు దిష్టి, ఆ? ఊళ్ళో వాళ్ళ దిష్టి, ముఖ్యంగా అబ్బా. పక్షి దిష్టి, అందరి దిష్టి పోవాలి బా. అబ్బా. తు తు తు. అబ్బా, ఎదురింట్లో ఎవరో కొత్తగా దిగినట్టున్నారు. అవును బా. ఇదిగో అమ్మాయి, ఏ ఊరు మంది? హైదరాబాద్. ముచ్చటగా ముగ్గడు వేసుకుంటుంది. పేరడుగు. ఏం పేరు? వావ్, మీనాక్షి గారు వచ్చేసారు. పక్షి అంట. మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చి వాళ్ళావు? నాకు రాజమండ్రికి ఆ. టౌన్ లో ఉండడం ఎందుకు? మీ ఎదురింట్లో అబ్బా. ఉండే ఉప్పుకి అబ్బా. పప్పు, మంచికి చెడుకి, చలికి వేడికి అబ్బా, అందుబాటులో ఉంటారని. ఎవరు? ఇంకెవరు? మన బాట. అమ్మో, పక్షి. చూసారు కదండి, లాస్ట్ వరకు కూడా సినిమా అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. స్టోరీలో వెంకటేష్ గారు అయితే లాస్ట్ని సీఎం గారి దగ్గర తీసుకెళ్లకుండా ఆయన దగ్గర తీసుకువెళ్ళారు కదండి, ఆకెళ్ళ గారిని. అంటే ఆయన సార్ గురించి, ఆయన సార్ ప్రాబ్లం గురించి ఈయన్ని తీసుకువెళ్ళారు. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. సినిమా కూడా మీకు ఏ విధంగా అనిపించింది అన్నది కూడా కామెంట్లో అయితే చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నేను ఈ విషయమే చెప్తున్నానండి ప్రతిసారి, ఇది తప్పుగా అయితే అనుకోవద్దు. మీరు మధ్యలో చూస్తే మాత్రం అస్సలు అర్థం కాదండి సినిమా. ఫస్ట్ నుంచి కూడా చూస్తేనే మీకు అర్థమవుతుంది. పార్ట్గా పెడుతున్నాను కదండి, ఫస్ట్ పార్ట్ నుంచి చూస్తే మీకు ఈ సినిమా మొత్తం అర్థమవుతుంది. సో ఫస్ట్ నుంచి అయితే చూడడం అయితే ట్రై చేయండి, చూడడానికి మీరు కూడాని. సినిమా ఏ విధంగా అనిపించింది అన్నది కామెంట్లో కూడా తెలియజేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్, రియాక్షన్స్తో నేను ముందుకైతే రావడం జరుగుతుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుంటే నేను పెట్టి ప్రతి వీడియో కూడా వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా కూడా చూడొచ్చు. సో ఈ వీడియోకి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అసలు అని. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.